జాతీయ రహదారి పక్కన దాబా ఫుడ్ మాత్రమే కాదు డ్రగ్ కూడా అమ్ముతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాయ్కల్ టోల్ ప్లాజా సమీపంలోని సంజుభాయ్ మార్వాడి దాబాలో 3 కోట్ల రూపాయలు విలువైన మాదక ద్రవ్యాలు ఎస్ఓటీ స్వాధీనం చేసుకుంది. చాలా ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్న వికాస్ సాహు ఈ దందాకు తెరలేపినట్లుగా తెలుస్తోంది. దీనిపై మోర్ డీటెయిల్స్ షాద్నగర్ నుంచి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. పోలీసులు ఉక్కుపాదం మోపాలని చూసినప్పటికీ చాప కింద నీరులా తమ పని తాము చేసుకుపోతున్నారు డ్రగ్స్ ముఠాదారులు. దీనికి సంబంధించి నేషనల్ హైవే పక్కలే ఉన్నటువంటి దాబాలు ఈ యొక్క డ్రగ్స్కు సంబంధించినటువంటి అమ్మకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి దాదాపు హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు కూడా ఈ యొక్క నేషనల్ హైవే ఉంటుంది, NH-44. దానికి పక్కనే ఉన్నటువంటి దాబాలను తమకు అనుకూలంగా మార్చుకొని డ్రగ్స్కు సంబంధించినటువంటి వ్యవహారాన్నంతా కూడా గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా గత 2 రోజుల క్రితం డ్రగ్స్ మాఫియా కలకలం రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కలకలం రేపిందని చెప్పవచ్చు. ప్రజెంట్ మనకు విజువల్స్లో చూపిస్తున్నటువంటి ఈ దాబా ఏదైతే సంజుభాయ్ మార్వాడి దాబా ఉందో ఈ దాబాలోనే పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టివేయడంతో ఒక్కసారిగా జిల్లా ప్రజలంతా కూడా షాక్ గురైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ దాబాలకు ప్రధానంగా రాత్రి వేళలో అదేవిధంగా పగటి వేళలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి లారీల ద్వారా లారీ డ్రైవర్సు అదేవిధంగా చాలామంది ఇక్కడికి చేరుకోవడంతో పాటు ఇక్కడ ఎవరైతే ఈ యొక్క డ్రగ్స్ను సరఫరా చేస్తున్నారో వారికి కాంటాక్ట్స్తో ఉండి పూర్తిగా వారి నుండి ఈ యొక్క డ్రగ్స్ను తీసుకునే విధంగా ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నటువంటి ఈ దాబాలోనే దాదాపు 3 కోట్ల రూపాయల విలువైనటువంటి డ్రగ్స్ను ఎస్ఓటీ పోలీసులు అదేవిధంగా షాద్నగర్ పోలీసులతో కలిసి పట్టుకున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ వారు తీసుకున్నటువంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి ఏదైతే హెరాయిన్ ఉందో గంజాయి ఉందో మిగతా లిక్విడ్ పదార్థాలను అన్నింటినీ కూడా ఇప్పటికే అన్నీ కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడంతో పాటు ఎవరైతే ప్రధానంగా నిందితులుగా ఉన్నారో దీంట్లో, ఎందుకంటే ఈ యొక్క టోల్గేట్కు సమీపంలో ఉన్నటువంటి ఈ దాబాలోనే ఇవన్నీ జరుగుతున్నట్టుగా కూడా పోలీసులు పక్కా సమాచారంతో కూడా దీన్ని తీసుకున్నారు. ఇక ముఖ్యంగా దీంట్లో ప్రధానంగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వికాస సంజుభాయ్ అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3 కోట్ల విలువ చేసే 632 ఓపీఎం, 1 కేజీ గంజాయి, 1.5 కేజీ హెరాయిన్, 2.8 కేజీస్ పిప్పిస్టార్ డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకోవడంతో పూర్తిగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ దాబా యజమాని ఎవరైతే ఉన్నారో ఈ సంజు అనే వ్యక్తి పూర్తిగా దీంట్లో దాబాను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ దాబాకు సంబంధించినటువంటి యజమాని చనిపోవడంతో దీంట్లో వంట మాస్టర్గా పనిచేస్తున్నటువంటి మిగతా 2 కూడా దీన్ని క్లియర్గా నడిపిస్తూ వచ్చారు. హోటల్ యజమాని అయినటువంటి సంజుభాయ్ మరణం తర్వాత ఇక్కడ వంట మాస్టర్గా పనిచేస్తున్నటువంటి వికాస్ దీనికి తెరలేపాడు. దీనికి సంబంధించి మొత్తంగా ఈ డ్రగ్స్ను ఇక్కడ నుంచే ఉపయోగిస్తున్నారు. డ్రగ్స్ ముఠాలో సభ్యులుగా కూడా ధూల్పేటకు చెందినటువంటి సలీం, మహేశ్వరంకు చెందినటువంటి రాజు, మధ్యప్రదేశ్కు చెందిన గన్ఫత్ పరారీలో ఉన్నట్లుగా కూడా ఇప్పటికే సిపి అవినాష్ మహంతి కూడా తెలిపారు. దీనికి సంబంధించి నిందితుల నుండి హెరాయిన్తో పాటు ఓపీఎం డ్రగ్స్ను కూడా సీజ్ చేశారు. దీనికి సంబంధించి మొత్తం కూడా 3 కోట్ల విలువ ఉంటుందని చెప్పి కూడా అంచనా వేశారు. ఏదేమైనప్పటికీ ఎక్కడైతే NH-44కు ఆనుకున్నటువంటి ఇటువంటి దాబాల్లో ఇలాంటి డ్రగ్స్ విక్రయం అనేది పూర్తిగా కలకలం రేపుతుంది. దీన్ని పూర్తిగా వికాస సంజుభాయ్లు కూడా రాజస్థాన్ నుంచి ఇక్కడికి డ్రగ్స్ తీసుకువచ్చి ఈ దాబాలో కస్టమర్స్కు విక్రయిస్తున్నారు. ఎవరైతే దీంట్లో ప్రధాన నిందితులుగా ఉన్నారో దాంట్లో 3 పరారీలో ఉన్నారు. దానికి సంబంధించి వారి ఫోన్ కాంటాక్ట్స్ ఆధారంగా కూడా దీన్ని గుర్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం ముఖ్యంగా చూస్తే ఇది టోల్గేట్కు కూతవేటు దూరంలో ఉంది. NH-44 నిత్యం కూడా వేల సంఖ్యలో ఇక్కడ వాహనాలు తిరుగుతాయి. అర్ధరాత్రి వేళలో పూర్తిగా ఈ దాబాలన్నీ కూడా ఫుల్ రద్దీగా ఉంటాయి. దీన్ని ఆసరాగా చేసుకొని చాప కింద నీరులాగా అంటే నగరంలోకి వెళ్లకుండానే నగర చుట్టుపక్కల ప్రాంతాలను ఎంచుకోవడంతో పాటు దీంట్లో ప్రధానంగా విక్రయిస్తూ అంటే తీసుకున్నటువంటి రేటు కన్నా ఎక్కువ రేటుకు ఏదైతే గంజాయి ఉంటుందో దాన్ని 800కు తీసుకుంటే గ్రాము 1200కు అమ్మడం, హెరాయిన్ 12,000కు తీసుకుంటే 18,000కు అమ్మడం, ఇట్లా కోట్ల రూపాయలకు తెరలేపుతున్నటువంటి సిచ్యువేషన్ ఓవరాల్గా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా ఇట్లాంటి ఘటన ఒక్కసారి రిపీట్ కావడంతో ప్రధానంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికీ దీంట్లో అరెస్టు చేసిన వారికి సంబంధించినటువంటి
పూర్తి డాటాను తీసుకోవడంతో పాటు గతంలో వీరిపైన కేసులు నమోదాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడో ఆ వ్యక్తి పైన గతంలో జడ్చర్ల పోలీస్ స్టేషన్లో కూడా గంజాయికి సంబంధించినటువంటి ఒక కేసు నమోదైంది. తిరిగి వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత తిరిగి ఇదే రిపీట్ చేస్తూ వస్తున్నారు. ఈ హోటల్ యజమానికి గంజాయి అలవాటు ఉండడం, దాన్ని హైదరాబాద్ నుంచి తెప్పించుకొని తను వాడుతూ ఇతరులకు కూడా పెద్ద మొత్తంలో సప్లై చేసేందుకైతే తెరలేపినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ముఖ్యంగా ఒక్కసారిగా ఈ దాబాలపైన ఇట్లాంటి ఇల్లీగల్ దందాలు, ఇట్లాంటి డ్రగ్స్ దందాలు జరగడంతో పోలీసులు స్పెషల్గా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే సిపి కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించి రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ఇలాగా ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకునేందుకైతే ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ఒక్క దాబానే కాదు, చుట్టుపక్కల వందల సంఖ్యలో దాబాలు ఉంటాయి. నిత్యం వేల సంఖ్యలో కూడా ఇక్కడికి లారీలు, ఇతర రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వీళ్ళంతా కూడా వస్తుంటారు. కాబట్టి ఇది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకోవడంతో పాటు ఈ డ్రగ్స్ దందాకు తెరలేపినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్రజెంట్ ఈ దాబా దగ్గర పరిస్థితి ఈ విధంగా ఉంది. మరి మిగతా దాబాల మీద కూడా ఫుల్ ఫోకస్ సాధించడంతో పాటు డ్రగ్స్ ముఠా సభ్యులు, అతని కాంటాక్ట్స్, కస్టమర్స్ పైన ప్రత్యేక దృష్టి సారించి పోలీసులు ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా షాద్నగర్ నియోజకవర్గం రాయకల్ గేట్ దగ్గర ఉన్నటువంటి దాబాలో జరిగిన డ్రగ్స్ ముఠాకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, షాద్నగర్.